విశ్వ శాంతిని కోరుతున్న ఒకే ఒక్క దేశం భారతదేశమని మాజీ సైనికుడు కొల్లోజు సత్యనారాయణ తెలిపారు. పాక్ ఉగ్రవాదుల కవ్వింపు చర్యలతో భారతదేశం దాడులకు దిగాల్సి వచ్చిందని అన్నారు. శనివారం నల్గొండ పాతబస్తీలోని ఆర్య సమాజ్ మందిరంలో జై జవాన్ సైనిక్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో భారత దాడుల నేపథ్యంలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా జై జవాన్ సైనిక్ శిక్షణా కేంద్ర నిర్వాహకుడు మాజీ సైనికుడు కొల్లోజు సత్యనారాయణ మాట్లాడుతూ భారతదేశం శాంతిని కోరుకుంటుందని, కావాలని ఎవరిపై దాడులకు పాల్పడదన్నారు. పెహల్గావ్లో పాక్ ఉగ్రవాదులు భారత పర్యాటకులపై విచక్షణ దాడి నేపథ్యంలో భారత్ ప్రతిదాడి చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. పాక్ భారత్ దాడుల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నా దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ క్రమంలో డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు, డాక్టర్ హేమంత్ రెడ్డి, కాశీరాం వెంకన్న శిక్షణ విద్యార్థులు భాను, సిద్ధార్థ్, వివేక్, వంశీ, ఓంకార్, నిహారిక, సంజయ్, అంకిత, కీర్తన్, శివ, అభినవ్, సన్నీర్, రితిక్, శ్రీజన్, సాత్విక్, ఉదయ్ కిరణ్, చరణ్ తేజ్ తదితరులు పాల్గొన్నారు. Ready? Run! CPR position. Body straightly. Chest up. Position. G4 process. G4 process. రెండు వేలు పైన కొంచెం లెఫ్ట్. పొజిషన్ ప్రెస్సింగ్. 1 2 3 4 5 6 8 9 10 11 12 13 14 15 16 18 19 20 21 22 23 24 25 27 28 29 30 ఎయిర్వే క్లాస్ కలగం. ఈరోజు మరి నల్గొండలో ఉన్న పాత బస్తీలో జై జవాన్ సైనిక్ ట్రైనింగ్ సెంటర్లో మరి మన యొక్క దేశ రక్షణలో భాగస్వామిగా ఉండి మన దేశవాసి మన నల్గొండకు మరి ప్రాతినిధ్యం వహించి ఎంతోమంది అంటే యుద్ధాన్ని కూడా ప్రత్యక్ష సాక్షిగా చూసినటువంటి సత్యనారాయణ గారు ముఖ్యంగా ఈ యొక్క నల్గొండ జిల్లా వాసి మరి ఆయనలో ఉన్న మనోధైర్యాన్ని, ఆయనలో ఉన్నటువంటి ఆ యుద్ధ వాతావరణాన్ని, దాని మెలకువలను కూడా నల్గొండలో ఉన్నటువంటి మరి పిల్లలకు ముఖ్యంగా స్టూడెంట్స్కు, నిరుద్యోగులకు కూడా వాళ్ళలో ఒక పట్టుదల, దేశభక్తిని పెంపొందించే విధంగా ఈరోజు మరి ఆపరేషన్ సింధూర్ ఏదైతే మన దేశం మోడీ గారి ఆధ్వర్యంలో చేపట్టిందో అది సక్సెస్ఫుల్గా అయింది. దాన్ని మరొక మాక్ డ్రిల్ రూపంలో ఇక్కడ మరి మాకు చేయించడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి విద్యార్థులు కూడా మన దేశభక్తిని పెంపొందించుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా వీర సైనికులుగా ఇప్పుడు మన కుటుంబాన్ని కాపాడుకుంటూ, మన రాష్ట్రాన్ని కాపాడుకుంటూ, మన జిల్లాని కాపాడు, తద్వారా మన దేశాన్ని కూడా కాపాడుకోవాలన్న ఒక నానుడి, ఆ యొక్క బాధ్యత మన నరాల్లో జీర్ణించుకుని పోయే విధంగా ఈరోజు డిఫరెంట్ స్కిల్స్ ద్వారా మాక్ డ్రిల్ రూపంలో చూసినటువంటి నిజంగా చాలా సంతోషంగా ఉంది. మై డియర్ స్టూడెంట్స్, నిజంగా ఈరోజు సత్యనారాయణ గారు చేసే, ఎందుకంటే నాకు ఆయన దాదాపు 5 సంవత్సరాల నుంచి పరిచయం వారు. మరి అతను ఉద్యోగ విమరణ తర్వాత నేను ఖాళీగా ఉండొద్దు, నల్గొండలో ఒక కొత్త టైప్ ఆఫ్ స్కూల్ని తీసుకొని రావాలా, స్టూడెంట్స్కి నాలో ఉన్న యుద్ధ మెళుకులను కూడా చూపించాలా, మరి వాళ్ళని వీర సైనికులాగా దేశభక్తిని పెంపొందించాలని చెప్పేసి మరి 5 సంవత్సరాలు కూడా తనదైన శైలిలో తనకున్న మోతాదైన శక్తిలో మరి మా అందరి సహాయ సహకారాలతో చేస్తున్నారు. భారతదేశం అంటేనే ఒక ధర్మబద్ధమైనటువంటిది. ఎప్పుడు కానీ ఏ దేశాన్ని కానీ కించపరచడం కానీ, ఏ దేశాన్ని కానీ అవమానపరచడం కానీ, ఏ దేశం మీద దాడి చేయడం కానీ భారతదేశం ఎప్పటివరకు చేయలేదు. విశ్వ శాంతిని కోరుకున్న ఒకే ఒక్క దేశం భారతదేశం. ఏప్రిల్ 22వ తారీఖున పర్యాటకుల మీద అమానుషంగా కిరాతకంగా కాల్పులు జరిపినారు టెర్రరిస్టులు. లష్కరే తోయిబాకు ఉగ్రవాద సంస్థకు సంబంధించిన టెర్రరిస్టులు, పాకిస్తాన్కు సంబంధించిన వాళ్ళు. కేవలం ఇప్పుడు కూడా మనం ఆపరేషన్ సింధూర్ అని మన ప్రధానమంత్రి గారు ఏ ఆపరేషన్ అయితే ఏర్పాటు చేశారో, భారతీయ మహిళలకు వివాహితకు ఆధారమైనటువంటి చిహ్నమే సింధూరము. అలాంటి సింధూరాన్ని తుడిపేసి విధవగా మార్చిన భారతీయ మహిళలకు సన్మానబద్ధంగా, సాంప్రదాయబద్ధంగా ఆపరేషన్ సింధూర్ అని ఈ పేరు పెట్టడం జరిగింది. కేవలం మేము పాకిస్తానీ సైనికుల మీద ఇప్పటివరకు దాడి చేయలేదు, పాకిస్తానీ యొక్క జనం మీద మేము దాడి చేయలేదు. కేవలం మా హిట్ ఏంటంటే టెర్రరిస్టుల మీద దాడి చేయడమే. పాకిస్తాన్ డ్రోన్లు ఎన్నో మన భారతదేశం మీద దాడి చేయడానికి వచ్చినాయి, కానీ ఎన్ని డ్రోన్లు ఉంటే ఏంటి, ద్రోణాచార్యులు లాంటి మోదీని మా దగ్గర ఉండగా మాకు ఎలాంటివి ఏమీ లేదు. ప్రతి భారతీయుడు ఒక సైనికుడిగా మేము ముందుకెళ్తాము, భారతీయ జవాన్లకు అండగా ఉంటాము. యుద్ధం జరిగినప్పుడు ఇతర దేశం మన మీద కూడా ప్రతిదాడి చేసినప్పుడు మనల్ని ఎలా కాపాడుకోవాలి, మనల్ని కాపాడుకుంటూ ఇతరులను కూడా కాపాడుకోవాలి. దానికి సంబంధించి మోక్ డ్రిల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సైరన్ మోగడం, తదుపరి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం, బ్లాక్అవుట్ లైట్ ఆఫ్ చేసుకోవడం, సురక్షిత ప్రాంతాలంటే ఎలాంటి ప్రాంతాలు మనం ఎన్నుకోవాలో ఇదొక తెలియజేయడం జరిగింది.